నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. మీరు కావనిచ్చు, మీ పని మీరు చేయండి, మనకేం అభ్యంతరం లేదు. కిం భూషణాద్ భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిం కిం అత్ర హేయం కనకం చ కాంతా సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఇప్పుడు భూషణాద్భూషణం అనేటువంటి దాన్ని మనం చూసాం, శీలం. ఇప్పుడు మనం ధ్యానంలో చూసినటువంటి సహజత్వం అనేది ఏది ఉందో ఆ సహజత్వం సహజం. ఆ సహజత్వాన్ని మీరేమైనా కొని తెచ్చినారా? ఆ సహజత్వం అనేటువంటిది మీరు దాన్ని ఏమైనా తయారు చేశారా? మనస్సుతో ఏమైనా చేశారా? ఆ సహజత్వం అనేటువంటిది సహజంగా ఉన్నది, సహజంగా ఉంది. ఆ సహజంగా ఉండుట అనేటువంటిది నీ మనస్ సైలెన్స్ అయితే ఆ సహజత్వం తెలియబడుతుంది. అపార్థం చేసుకోకుండా బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నీ మనోవ్యవహారములు చెయ్యకుండా ఉంటే
ఆ సహజత్వం నీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేమవుతుంది, ఈ మనస్సు ఈ సహజత్వం ఉంటే ఈ సహజత్వంలో ఉండకుండా ఈ మనస్సు డామినేట్ చేసి ఈ మనోవ్యవహారములను చేయుచున్నది. చేస్తుందా? ఈ మనస్సు ప్రాపంచిక విషయములలో నుండి బయటపడుట కొరకు అది ప్రయత్నం చేస్తే అదే బయటపడలేదు. అదే దానంతట అదే ప్రాపంచిక విషయముల నుంచి బయట వచ్చి సహజత్వంగా ఉందామనంటే అది ఉండలేదు. ఎందుకంటే దానికి వివేకం లేదు. అందువలన భగవంతునికి ఒక రూపమును చూపించారు మహాత్ములు. ఇప్పుడు ఆ రూపమును పెట్టుకొని ఆ రూపము భగవద్భావనను పెట్టి ఆ భగవద్భావనతో కర్మ చేయుట. అప్పుడేమవుతుంది, మనస్సు భగవంతుని దగ్గరికి వస్తుంది. భగవద్భావన దీనికి అలవడుతుంది. దీనికి ఇప్పుడు అలవాటు చేయాలి. ఈ ప్రాపంచిక విషయాలు సత్యం కాదని, భగవంతుడు సత్యమని దానికి చెప్పాలంటే అది విందు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, ఆ మనస్సుకి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ భగవంతుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని ఆ మనస్సుకి ఇప్పుడు అభ్యాసం చేయించాలి. అందుకు కర్మ. అందుకు దేవునికి సంబంధించి ఒక విగ్రహ రూపాన్ని పెట్టి ఆ విగ్రహ రూపంగా మనం ఇక్కడ ఎప్పుడైతే కర్మ చేయడం అనేది ప్రారంభిస్తామో అప్పుడు మనస్సు ప్రాపంచిక విషయముల నుండి క్రమంగా భగవద్భావనకు దగ్గరవుతుంది. భగవంతుడు సత్యమైన వాడు, భగవంతుడే సత్యము, ప్రాపంచిక విషయాలు అంత సత్యము కాదు అనేటువంటి విషయం మనస్సుకు పట్టాలంటే అంత సులభంగా పట్టదు. ఎందుకంటే ఈ మనస్సు బాగా వెళ్ళి దానిలో ఇరికించేసినాం. చూసుకో, నీ చుట్టూ ఏది పెట్టి ఇరికించుకున్నావో చూసుకో. నీ మనస్సు సహజంగా ఉండొచ్చు కదా, ఎప్పుడు సహజంగా ఉండొచ్చుగా, కానీ ఉంటుందా? ఉండట్లేదు. అంటే నువ్వు గుర్తించాల్సింది ఇప్పుడంటే ఈ సహజంగా ఉండేటువంటి స్థితిలో లేకుండా ఈ మనస్సు ఇప్పుడు ఓహో భార్యతో మాట్లాడుతున్నది అంటే ఇప్పుడు ఏమైంది, భార్య విషయంలో చూసుకో, నువ్వు సహజంగా ఉండి భార్యతో మాట్లాడగలిగితే ఓకే, సహజంగా ఉండి నీ పనులు చేయగలిగితే ఓకే. నీ మనస్సు అప్పుడు ఏ వికారమును పొందదు. ఒకవేళ వికారం పొందితే నీ సహజత్వం ఏమైపోతుంది, పోతుందా లేదా? అందుకొరకు రామరహస్యోపనిషత్తే అనుకుంటాను నేను. రామరహస్యోపనిషత్తునందే భగవంతునికి రూపమును నామమును మహాత్ములు అజ్ఞానుల కొరకు కల్పించినారు అని చెప్పబడింది. రామ రహస్య ఉపనిషత్ నందు చెప్పబడింది. కాబట్టి మన యొక్క మనస్సులో ఉన్న దోషములను పోగొట్టుకొనుట, మన మనస్సులో ఉండే దోషములను
పోగొట్టుకొనుట కొరకు నువ్వు చేసే ప్రయత్నములలో ఉత్కృష్టమైన ప్రయత్నము భగవంతుని ఆశ్రయించుట. ఉత్కృష్టమైన ప్రయత్నం ఎందుకు? ఇక్కడ భగవంతుడు అని చెప్తే నీ మనస్సుకి అది పడుతుంది. ఆ భగవంతుణ్ణి నువ్వు నిరంతరము గుర్తు చేసుకోవాలంటే నీ మనస్సుకి ప్రాపంచిక విషయాలు, లౌకిక విషయాలు బాగా పట్టి ఉన్నవి. అందువలన భగవంతుని విషయములో నీ మనస్సు లగ్నమగుట లేదు. అందుకని భగవంతుని విషయముల యందు లగ్నమగుట కొరకు ఈ ప్రాపంచిక విషయములు సత్యము కాదని గుర్తించుట కొరకు భగవన్నామమును ఆశ్రయించుట. నువ్వు ఏ వ్యవహారం చేస్తున్నా నువ్వు ఇప్పుడేం చేయాలి? భగవన్నామమును నీ మనస్సులో పట్టుకొనుట. భగవన్నామమును చెప్పుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది? ఈ విషయం సత్యం కాదు, భగవంతుడు సత్యం అనేది నీకు గుర్తొస్తుంది. అలా గుర్తు రావడం కొరకు నీకు భగవన్నామం. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్తా ఉండేది. ఇప్పుడు నీ సకల ప్రయత్నములు భగవంతుని యొక్క సత్యత్వమును పట్టుకొనుట కొరకు సర్వ ప్రయత్నముల చేత ఈ మనస్సును భగవంతుని దగ్గరికి తీసుకుని రావాలి. ఈ సర్వము భగవంతుడే అనేది విచారణ చేసి తెలుసుకోవాలి. నువ్వు చేసే వ్యవహారాలు, నీ నిత్య జీవితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇది భగవంతుని సేవగా చేస్తున్నానని చెయ్యాలి. నీ శరీరానికి, నీ మనస్సుకు నువ్వు పెడుతున్నటువంటి వ్యవహారాలన్నీ భగవంతుని యొక్క సేవగా చెయ్యాలి. ఆ తర్వాత భగవంతునికి నేను ఒక నియమమైనటువంటి పద్ధతి ప్రకారంగా నేను ఆశ్రయిస్తున్నానని దేశము కాలము నియమించుకొని ఆ దేశంలో ఆ కాలంలో నియమము తప్పకుండా ఆ మనస్సుని అభ్యాసం చేపిస్తూ కర్మ చెయ్యాలి. మొదట కర్మ. అలా కర్మ చేసినప్పుడు భగవద్భావనకు మనస్సు కొద్ది కొద్దిగా వస్తుంది. భగవద్భావనలోకి వస్తూ ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలు నిన్ను మళ్ళీ కప్పివేయడానికి చూస్తాయి. ఇలా కప్పివేయడానికి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు వెంటనే అక్కడ గుర్తించాలి. అదే సమయంలో గుర్తించాలి. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. శనై నువ్వు మర్చిపోతావు, మళ్ళీ అది ఆ సమయంలో మర్చిపోతావు, ఎందుకంటే ఆ విషయాన్ని అనుసరించి. కాబట్టి ఏం చేయాలి? అప్పుడే గుర్తు రావాలి. అప్పుడే గుర్తు రావడం కోసం భగవన్నామం. ఇప్పుడు అలా భగవంతుని యొక్క నామమును పట్టుకొని భగవంతుని సేవిస్తూ భగవద్భావనలో ఉంటూ ఉండేటువంటి వాడికి సర్వము భగవద్భావన అనేది మనస్సుకు పడుతూ వస్తుంది. అప్పుడు సంసార వ్యవహారాలు అనేటువంటి కొద్దిగా తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తీర్థం పరం కిం. తీర్థం అనేటువంటిది పరం, గొప్పదైనటువంటి తీర్థం ఏమిటి అని ఇక్కడ ఆచార్యుల వారు శిష్యుని ద్వారా ప్రశ్న వేపిస్తున్నాడు. శిష్యుడు అడుగుతున్నాడు, తీర్థం పరం, గొప్పదైనటువంటి తీర్థం ఏమిటి? స్వమనో విశుద్ధం చెప్తూ ఉన్నారు. స్వమనో విశుద్ధం, అదే పరమ తీర్థమని. దీన్ని కొద్దిగా విశదీకరించాలి. రేపు మనం విశదీకరించుకుందాం. ఓం
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री गुरुभ्यो नमः। ॐ